భూమి మీద స్వర్గం అనేది ఉంటే అది కాశ్మీర్ మాత్రమే. సో ఆ కాశ్మీర్ గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. భూమి మీద స్వర్గం అనేది ఉంటే అది కాశ్మీర్ మాత్రమే. మొఘల్ చక్రవర్తి జహాంగీర్ మాటలివి. ఇప్పటికీ అవి అక్షర సత్యాలే. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో నైరుతి దిశలో పిర్ పంజాల్ శ్రేణి మరియు ఈశాన్యంలో హిమాలయాల శ్రేణి మధ్యలో ఉన్న కాశ్మీర్ లోయ ప్రతి అంగుళం దట్టమైన అడవులు, మొక్కలు, పువ్వులు, సరస్సులు మరియు నదులతో నిజంగానే స్వర్గంలా ఉంటుంది. 85 మైళ్ళ పొడవు మరియు 20 మైళ్ళ వెడల్పుతో ఉన్న కాశ్మీర్ వ్యాలీ అందాలలో కొన్నింటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కాశ్మీర్ డివిజన్లో 10 జిల్లాలు ఉన్నాయి. అనంతనాగ్, కుల్గామ్, పుల్వామా, షోపియాన్, బుద్గామ్, శ్రీనగర్, గండర్బల్, బండీపూర్, బరముల్లా, కుప్వారా. శ్రీనగర్ కాశ్మీర్లో ప్రధాన నగరం. దీన్ని సమ్మర్ క్యాపిటల్ అని కూడా అంటారు. ఇక్కడ ఉన్నటువంటి ఇతర ప్రధాన నగరాలు మనం చూసుకున్నట్లయితే బరముల్లా, అనంతనాగ్, పుల్వామా. కాశ్మీర్ లోయ దేశీయ మరియు విదేశీ పర్యాటకులకు ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. లోయలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో స్కీ రిసార్ట్ ఉన్న గుల్మార్గ్, ప్రసిద్ధ హౌస్ బోట్లు ఉన్న దాల్ సరస్సు, పహల్గామ్ మరియు ప్రధాన హిందూ మందిరం అమర్నాథ్ ఆలయం ఉన్నాయి. గుల్మార్గ్ భారతదేశంలో శీతాకాలపు క్రీడలకు ముఖ్యమైన ప్రాంతం మరియు ఆసియాలో 7వ ఉత్తమ స్కై గమ్యస్థానంగా గుర్తించబడింది. తూర్పు వెనిస్ అని పిలువబడే అనేక ప్రదేశాలలో శ్రీనగర్ ఒకటి. నగరం చుట్టూ ఉన్న సరస్సుల్లో దాల్ లేక్ హౌస్ బోట్లకు ప్రసిద్ధి చెందింది. దాల్ సరస్సు మరియు నైజీన్ సరస్సు కాకుండా ఓలర్ సరస్సు మరియు మనస్బాల్ సరస్సు రెండు శ్రీనగర్కు ఉత్తరాన ఉన్నాయి. ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఉలర్ సరస్సు ఒకటి. 60ల నుంచి 80ల వరకు కాశ్మీర్ భారత చిత్ర పరిశ్రమకు నిలయం. పహల్గామ్ ప్రాంతంలో భాగమైన బేతాబ్ వ్యాలీకి సన్నీ డియోల్, అమృత్ సింగ్ నటించిన చిత్రం అక్కడ షూటింగ్ జరుపుకోవడంతో బేతాబ్ అనే పేరు వచ్చింది. లోయలో మొఘల్ తోటలు చాలా ఉన్నాయి. దాల్ సరస్సు యొక్క తూర్పు వైపున నిర్మించిన నిషాత్ బాగ్ కాశ్మీర్ లోయలో అతిపెద్ద మొఘల్ తోట. శ్రీనగర్ లోని దాల్ సరస్సును కాశ్మీర్ కిరీటంలో కలికిత్రాయి మరియు శ్రీనగర్ పట్టణానికి ఆభరణంగా పరిగణిస్తారు. హౌస్ బోట్స్, తేలియాడే కూరగాయల మార్కెట్లకు ప్రసిద్ధి చెందింది దాల్ లేక్. భారతదేశంలో ఉన్న ఏకైక నీటిపై తేలియాడే మార్కెట్ శ్రీనగర్లో ఉంది. శ్రీనగర్ దాల్ సరస్సు పరిసర ప్రాంతాల్లో పండించినటువంటి పండ్లు, కూరగాయలు, పూలు పడవల్లో తీసుకొచ్చి రోజు ఉదయం 5 గంటల నుంచి 7 గంటల మధ్య అమ్ముతారు. గోండాలా కేబుల్ కారులో వెళ్లడం కాశ్మీర్ లోయలో అన్ని వయసుల వారికి ఉత్తేజకరమైన మరియు ఆహ్లాదకరమైన ఆట విడుపు. మంచుతో కప్పబడిన పర్వతాల యొక్క అందాలను ఆస్వాదించడానికి పర్యాటకులు కేబుల్ కార్ ద్వారా ప్రయాణించడానికి ఇష్టపడతారు. కాశ్మీర్ వంటకాలు కూడా ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. కాశ్మీర్ కాహ్వా అంటే టీ మరియు లాంబ్ మటన్, రోగన్ జోష్ అందరికీ సుపరిచితమే. అవే కాకుండా నాడ్రూ యాక్ని లోటస్ కాండంతో పెరుగుతో చేసే కాశ్మీరీ కూర అన్నమాట. పన్నీర్ చమన్ టొమాటో సాస్లో వేయించిన పన్నీర్ మరియు సుగంధ ద్రవ్యాలు మరియు ఫెన్నెల్ సీడ్స్ పౌడర్తో దీన్ని తయారు చేస్తారు. దమ్ ఆలు మరియు గోష్తాబా రుచికరమైన పెరుగు గ్రేవీ మరియు సుగంధ ద్రవ్యాలతో వండిన ముక్కలు చేసిన మటన్ మొదలైన పాపులర్ కాశ్మీరీ వంటకాలు. సో తెలుసుకున్నారు కదా కాశ్మీర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి.